నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బంటుకొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవంలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలోనే వైసీపీ నాయకులు ఓ అంగన్వాడీ కార్యకర్త ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బంటుకొత్తూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త రాగోలు అప్పల నరసమ్మను 5 ఏళ్లుగా స్థానిక వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంత్రి సీదిరి అప్పలరాజు సచివాలయ భవనాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమానికి అప్పల నరసమ్మ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పల నరసమ్మపై వైసీపీ నాయకులు దాడి చేసి అమర్యాదగా ప్రవర్తించారు. నిలదీసిన ఆమె భర్త నీలకంఠ, కుమారుడు సాయికుమార్ను కూడా కొట్టడంతో వారంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ కార్యకర్త కుటుంబమే తమపై దాడి చేసిందంటూ బంటుకొత్తూరు సర్పంచ్ పిట్టా షణ్ముఖరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరు వర్గాలు స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేసులు కదా, ప్రత్యేకంగా కేసులు రావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు ఒకటే, నీ అప్పలరాజు ఒకటే రోడ్డు మీద వెళ్ళిన పసుపు ఒకటే. ఆ రోజు నుంచి ఎవరికి ప్రోటోకాల్ ఉండదు, ఎవడు భయపడ్డు. టీడీపీ, జనసేన, బీజేపీ అది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇంకెవ్వరి మీద కాలు చేతులు వేస్తారంటే ఇరిచి పెడతాం చెప్తున్నాను. ఆడపిల్లల మీద కూతుర్లు పేర్లు చెప్పుకొని ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. సిగ్గుపడాలి మీరు. పిల్లల పేరు మీద, కూతుల పేరు మీద.